మణిసిద్ధుని కథ కాశీ మజిలీ కథలు ధిర సుబ్బన్న దీక్షిత కవి రచించిన కథల సంకలనం. ఇది వచనములో 12 భాగాలుగా వ్రాయబడింది. మణిసిద్ధుడనే యతి గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతూ మార్గమధ్యంలో కాశీయాత్రలో చేరుకునే ప్రతి మజిలీలోనూ చెప్పుకున్న కథలలో ఇది మొదటిది. ఆ గొలుసుకట్టు కథలే కాశీమజిలీ కథలుగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది. పెద్దమ్మ కథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథలు వంటి బాలసాహిత్యానికి ఇవి స్ఫూర్తిదాయకంగా సహకరించాయి. కథా ప్రారంభం కథ మణిసిద్ధుని గురించి, ఆయన పుట్టుక గురించి, తరువాత జరిగిన సంఘటనల గురించి వివరిస్తుంది. తల్లిదండ్రులకు ఏకైక వరపుత్రుడుగా జన్మించి గుణనిధిగా విద్యాబుద్ధులు గడించిన తరువాత తాత్వికతయందు ఆసక్తుడైన తన తండ్రికి గుణనిధి పలు కారణములు ఉదహరిస్తూ వివాహానికి విముఖత తెలియజేస్తాడు. కుమారుడు వివాహానికి సమ్మతించకపోవడంతో నిరాశకు గురైన తల్లి, తండ్రి కుమారుని మనసు మార్చలేని అసక్తతతో చివరకు కాలధర్మం చెందుతారు. తరువాత గుణనిధి తాను బంధవుముక్తుడైనట్లు భావించి ఒక సిద్ధుని ఉపదేశంతో కాశీకి పోవాలని చేసిన ప్రయత్నంతో పలువురు మిత్రులను సంప్రదించిన తరువాత చివరకు ఒక గోపాలుడిని తనకు యాత్రకు తోడుగా రావడానికి అంగీకరింపజేస్తాడు. ఇంతటితో గుణనిధిగా ఆరంభమై మణిసిద్ధునిగా మారిన కథానాయకుని కథ ప్రారంభమవుతుంది. కథావివరణ యజ్ఞశర్మ అనే పండితుడికి లేకలేక జన్మించిన కుమారుడికి గుణనిధి అని పేరు పెట్టి పెంచుకున్నాడు. బ్రాహ్మణ ధర్మంగా యజ్ఞశర్మ గుణనిధికి ఉపనయన కర్మానంతరం విద్యాబుద్ధులు నేర్పించాడు. విద్యాభ్యాసం తరువాత ఆయన కుమారుడిని పిలిచి వివాహం చేకొమ్మని అడిగాడు. గుణనిధి తండ్రి మాటను వ్యతిరేకిస్తూ వివాహం వద్దని తెలియజేశాడు. తత్వశాస్త్రంలో ఆసక్తి కలిగిన గుణనిధి తండ్రితో చేసిన వివాదంలో ఉపనయనం గురించి వివాదించబడింది. విద్యాభ్యాసానికి ముందు జరిగే ఉపనయనంలో వటువుచేత ధరింపజేయబడే జంధ్యంలో గుణత్రయానికి, యజ్ఞానగ్రంథికి చిహ్నానాలని తెలుపబడింది. వివాహ సమయంలో ధరింపజేయబడే జంధ్యంలో గుహస్థధర్మబాధ్యలకు చిహ్నమని తెలియజేయబడింది. అది విని గుణనిధి అది అనవసర భారమని, అది తనకు వద్దని తండ్రికి తెలియజేస్తూ స్త్రీల పట్ల తీవ్రమైన వ్యతిరేకతని తెలియబరుస్తూ వివాహానికి నిరాకరించాడు. పలు విధముల ప్రయత్నించినప్పటికీ గుణనిధి మనసు మార్చలేని వంశభివృద్ధి జరగలేదని చింతిస్తూ కాలధర్మం చెందాడు. ఆయన భార్య కూడా ఆ కాలంలో ఆచరించబడుతున్న సతీ సహగమనాన్ని స్వీకరించి మరణించింది. తల్లి, తండ్రుల కాలధర్మం చెందిన తరువాత గుణనిధి తాను బంధవిముక్తుడైనట్లు భావించి సన్యాస జీవితం ఆచరించాలని నిశ్చయించుకుంటాడు. గుణనిధి మణిసిద్ధుడుగా మారుట తల్లిదండ్రులు పరమపదించిన తరువాత గుణనిధి బంధవిముక్తుడైనందుకు ఆనందిస్తూ ఒకరోజు దైవదర్శనార్థం ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక సిద్ధుడిని చూసి ఆయన ప్రసంగిస్తున్న తీరుకు ఆకర్షితుడై సిద్ధుని తపోమహిమను తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చి రాత్రంతా సిద్ధుడి ప్రసంగం గుర్తుచేసుకుని ఆనందించి తరువాత 10 రోజుల కాలం సిద్ధుడి ప్రసంగాలను శ్రద్ధగా సంపూర్ణంగా వినసాగాడు. సిద్ధుడు ఆయన మర్మలత్వానికి సంతసించి ఆయనను దగ్గరకు పిలిచి గుణనిధి వృత్తాంతం తెలుపని కోరాడు. గుణనిధి తాను బ్రాహ్మణ కుమారుడినని, తకు ప్రస్తుతం ఎవరు లేరని, తమవంటి సిద్ధులు,
సన్యాసులే బంధువులని తనకు ప్రాపంచిక సుఖములయందు రోత కలిగినదని కనుక కైవల్యమారం చూపమని కోరాడు. సిద్ధుడు కైవల్యం కోరుతూ తన పాదముల పడిన గుణనిధిని లేవనెత్తి కుమారా, నీవు కారణజన్ముడవు. పూర్వజన్మ సుకృతం వలన నీకిప్పటికే మానసికంగా వైరాగ్యం సిద్ధించినది అయినప్పటికీ నీవు తగిన గురువును ఎంచుకుని దేహకృతంగా సన్యాసం స్వీకరించాలి. తరువాత తగిన సహాయకులను ఎంచుకుని కాశీయాత్రకు సమాయత్తం చేసుకుని పరమహంసలను ఆశ్రయించి కైవల్యం సాధించవచ్చు అని బోధించాడు. సిద్ధుడు చివరిగా తనౌత్తరీయంలోని ముడిని విడదీసి దాని నుండి వెలుగులు విరజిమ్ముచున్న మణిని ఒకదానిని తీసి గుణనిధికిచ్చి, ఇది మహిమాన్వితం కలిగిన మణి, దీనిని నీవు సాలిగ్రామాన్ని పూజించునట్లు అనుదినం పూజిచుంటూ ఉండలి అని ఆదేశించాడు. నీవీ మణిని పూజించి కనులు మూసుకుని ధ్యానించిన నీకు భూత భవిష్యత్వర్తమానాలు గోచరిస్తాయి అని చెప్పి గుణనిధిని దీవించి ఆ చోటు విడిచి వేరొక చోటుకు ప్రయాణించాడు. ఆ మణి సిద్ధించిన కారణంగా గుణనిధి మణిసిద్ధుడు అయ్యాడు. తరువాత గురూపదేశాన్ని మంత్రోపదేశంగా భావించి దినం స్మరించసాగాడు. తరువాత ఆయన గోవింద తీర్థులు అనే యతీంద్రుని ఆశ్రయించి సన్యాసం స్వీకరించి మణిసిద్ధియతీంద్రుడిగా పిలువబడ్డాడు.